ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ తీర్పు వెల్లడించింది. 2004లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉపవర్గీకరణ చేయొద్దని ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6-1 మెజారిటీతో ఈ తీర్పు వెలువరించింది. సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ సహా ధర్మాసనంలో ఉన్న 6 ఉపవర్గీకరణను సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది మాత్రం విభేదించారు. ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ జస్టిస్ బేలా త్రివేది తీర్పు ఇచ్చారు. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా అనే అంశంపై ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు 7 సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రాలకు అలాంటి అధికారం ఉండదని, పార్లమెంటు మాత్రమే ఎస్సీ ఎస్టీ కోటా రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేయగలదని పేర్కొంటూ 2004లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చెల్లుబాటుపై వాదనలు జరిగాయి. ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చెల్లదని పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ ఈ కేసులో ప్రధాన వ్యాజ్యంగా ఉంది. దీనితో పాటు మరో 22 పిటిషన్లపై విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది. ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమానత్వ హక్కును కల్పించే రాజ్యాంగ అధికరణం 14కు భంగం కలిగించేలా ఉందని సుప్రీంకోర్టు ఈవీ చిన్నయ్య కేసులో తీర్పు ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ట్రాల శాసనసభలకు కాదని 2004లో ఇచ్చిన తీర్పులో పేర్కొంది. తాజాగా జరిగిన విచారణలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరించాల్సిన ఆవశ్యకత ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది. అందరి వాదనలు విన్న సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందంటూ తీర్పు ఇచ్చింది. తాజా తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని స్పష్టం చేసింది.